హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిస్తా అకాడమీ. స్వదేశీ రాఖీలు కట్టి లీగు గొడవల్లో జైలుకెళ్ళి సూరత్ చీలికకు కన్నీరు పెట్టావు. తిలకు వెనక ఒరికి మింటోను ఎదురించి ఢిల్లీ దర్బారులో చెప్పట్లు కొట్టావు. గద్దర్ పత్రికను స్మగ్లింగ్ చేసి బాంబే రేవును గాంధీజీకి స్వాగతము నువ్వు పలికావు. నెక్స్ట్, లక్నో ఐక్యత చూసి మురిసి జలియన్ వాలాబాగ్ రక్తపు మట్టితో గాంధేయవాదివయ్యావు. ఇప్పుడు ఏంటిదంతా ఇదో లైన్స్ రాసి చదువుతున్నాడని మీకు ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఇదేంటంటే ఎక్స్ట్రీమిస్ట్ ఫేస్ 1905 నుంచి 1919 వరకు జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని ఈ 8 సెంటెన్సెస్ రూపంలో నేను పెట్టానన్నమాట. ఇది ఒక పాట రూపంలోనైనా ఒక పద్య రూపంలోనైనా మీకు గుర్తుండే విధంగా ఏ విధంగానైనా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఒక షార్ట్ స్టోరీ ద్వారా. మీకు ఆల్రెడీ తెలుసు, ఇంతకు ముందు వీడియోస్లో మనం వెంకటప్పయ్య అనే ఒక అజ్యూమ్డ్ క్యారెక్టర్ని తీసుకొని తన ముందర జరిగే సంఘటనల ద్వారా మనం చదువుకుంటూ వచ్చాం. సేమ్ ఇప్పుడు ఓవరాల్ ఈవెంట్స్ అనేవి కూడా తన జీవితంలో జరిగినవి మనం తెలుసుకుంటున్న విధంగా చేశాం. ఫస్ట్ చూడండి, స్వదేశీ రాఖీలు కట్టి. స్వదేశీ రాఖీలు ఎప్పుడు కట్టుకున్నామండి? బెంగాల్ విభజన 1905లో జరిగినప్పుడు ఆ టైంలో మనము స్వదేశీ రాఖీలు కట్టి ఒక బ్రదర్హుడ్ నేచర్ అనేది ఎక్స్ప్రెస్ చేసుకున్నాం. అది నెక్స్ట్, లీగు గొడవల్లో జైలుకి వెళ్ళి. అవును, వెంకటప్పయ్య కళ్ళ ముందల ముస్లిం లీగ్ స్థాపన అనేది 1906లో జరిగింది. అలా జరిగినప్పుడు 1906లో జరిగినప్పుడు ఆయన ఆ గొడవల్లో జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. నెక్స్ట్, సూరత్ చీలికకు కన్నీరు పెట్టావు. సూరత్ చీలిక అంటే ఇప్పుడు ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది సూరత్లో 2 భాగాలుగా విభజింపబడింది. అదేంటి? అతివాదులు, మితవాదులు. ఇలా 2 ఎప్పుడు జరిగింది అంటే 1907లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే సూరత్ సెషన్లో జరిగింది. తర్వాత తిలక్ వెనక ఉరికి. ఇప్పుడు ఈ తిలక్ ఏం చేశాడంటే, ఈ తిలక్ బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యమే నా జన్మ హక్కు అని చెప్పి స్పీచెస్ తోటి మోటివేట్ చేయడంతో చాలా మంది అతనికి అట్రాక్ట్ అయ్యారు. అందులో వెంకటప్పయ్య కూడా తనకి అట్రాక్ట్ అయ్యి తిలక్ వెంట వెళ్ళాడనమాట. అదే తిలక్ వెనుక ఊరికి. తర్వాత మింటోను ఎదురించి, మింటో అంటే మీకు తెలిసిందే, లార్డ్ మింటో మనకు మత నియోజకవర్గాలని తీసుకొని వచ్చినాడు. ఏంటంటే దాన్ని అందుకే ఆయన ఏమన్నాం, ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ అన్నాం. సో మింటోను ఎదిరించాడు. ఢిల్లీ దర్బారులో చెప్పట్లు కొట్టావు. మళ్ళీ ఇక్కడ ఏమైంది, 1911కి వచ్చేసరికి ఢిల్లీ దర్బారులో అప్పట్లో ఉన్న జార్జ్ అనే అతను ఇండియాకి రావడం వల్ల ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇంతకుముందు విడిపోయిందో అది 2 కలిసిపోయింది. అతివాదులు మితవాదులు కాస్త కలిసిపోయారు. నెక్స్ట్ చూడండి, గద్దర్ పత్రికను స్మగ్లింగ్ చేయడం అంటే ఏంటి? తెలియకుండా ఇక్కడికి తీసుకురావడం. అమెరికా, కెనడాలో ఇండియాకు సపోర్ట్, రివోల్ట్కి సపోర్ట్గా కొన్ని కథనాలు ప్రచురింపబడినాయి. అది గద్దర్ పత్రికలో జరిగింది. ఆ పత్రికను ఇండియాకి తీసుకురావడం అనేది చేసి ఇక్కడ చాలా మంది చదవడం జరిగింది దాని గురించి. బాంబే రేవుతో గాంధీజీకి స్వాగతం పలికావు. అంటే బాంబే కోస్టల్ ఏరియాలో బాంబేలో దిగాడు గాంధీజీ. ఇప్పుడు 1917. అప్పుడు అతనికి స్వాగతం పలికావని. లక్నో ఐక్యత చూసి మురిసి. లక్నో ఐక్యత అంటే మనకి 1916లో లక్నో ఐక్యత జరిగింది. ఆ లక్నో ఏం జరిగిందంటే అతివాదులు మితవాదులుగా విడిపోయిన ఐఎన్సి అనేది మళ్ళీ తిరిగి కలవడం జరిగింది. ఇది 1916లో జరిగింది. జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ అనేది ఎప్పుడు జరిగింది అంటే 1919లో జరిగింది. ఈ విధంగా మనము ఇంపార్టెంట్ ఈవెంట్స్ని ఒక కథ రూపంలో గాను, ఒక పాట రూపంలోనైనా, ఒక షార్ట్ స్టోరీ రూపంలోనైనా గుర్తుపెట్టుకొని ఒక సీక్వెన్స్ ఆర్డర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సీక్వెన్స్ మిస్ కాకపోతే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో మర్చిపోరు, గుర్తుంటాయి. ఒక 1 మార్క్ కోలుకోవడానికి ఆస్కారం అనేది ఉండదు. సో ఒకసారి బోర్డు మీద రాసింది మళ్ళీ ఒకసారి చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే నోట్స్ అన్న ప్రిపేర్ చేసుకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది మాత్రము మైండ్లో పెట్టుకోనండి. థ్యాంక్ యూ సో మచ్.